let's start recording. Okay, now our boys also came back. Teja కూడా వచ్చేసాడు. Okay, now let's start building pipelines. So where is my GitHub repository? Okay, so here is my GitHub repository. సో ఇక్కడ ఫ్రీ స్టైల్ జాబ్ ఫస్ట్. సో అంటే ఫస్ట్ మనకి ఇక్కడ బిల్డ్ జాబ్స్లో ఎన్ని రకాలు ఉన్నాయని చూద్దాం. ఓకే, ఓకే, వన్ ఇస్ వేర్ ఇస్ తేజ? స్టిల్ జాయినింగ్. యా, ఓకే, యా, లెట్స్ స్టార్ట్ లుకింగ్ ఇన్ టు ది పైప్లైన్స్ వాట్ ఎవర్ వీ హ్యావ్. సో ఇక్కడ మనం చూస్తే కనుక జెంకిన్స్లో వీ హ్యావ్ 4 to 5 క్రియేషన్ ఆఫ్ అమెంట్. అంటే ఒక జాబ్స్ అనేవి మనకి ఆల్మోస్ట్ 4 to 5 రకాలు ఉంటాయి. లైక్ ఇప్పుడు ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ ఒకటి ఉంటుంది, పైప్లైన్ ప్రాజెక్ట్ ఒకటి ఉంటుంది, తర్వాత మల్టీ కాన్ఫిగరేషన్ ప్రాజెక్ట్, మల్టీ బ్రాంచ్ పైప్లైన్, ఆర్గనైజేషన్. సో వీ హ్యావ్ అరౌండ్ 6 to 7 కైండ్ ఆఫ్ పైప్లైన్స్. బట్ ఇక్కడ మెయిన్గా మనకి ఏదన్నా జనరల్ పర్పస్ స్టడీ పర్పస్ వాడాలంటే కనుక విల్ గో విత్ ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్. లేదు కొంచెం ఫ్రీ స్టైల్లో కాకుండా నాకు కొంచెం షెల్ స్క్రిప్టింగ్ వచ్చు, నేను స్క్రిప్టింగ్ లాంగ్వేజ్తో వెళ్తానంటే కనుక పైప్లైన్ ద్వారా వెళ్తాము. నెక్స్ట్ అది కాదు, నేను ఇంకా మల్టీ బ్రాంచ్ పైప్లైన్, నేను ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఈ మొత్తం చేయాలంటే కనుక మల్టీ బ్రాంచ్ పైప్లైన్, లేదంటే ఆర్గనైజేషన్ ఫోల్డర్. బోత్ ఆఫ్ దీస్ ఆర్ మోస్ట్లీ సిమిలర్. సో విల్ సీ దీస్ టూ లేటర్ ఆర్ tomorrow or day after tomorrow. So for today we are going to cover the freestyle project as well as the pipeline one. Okay, so freestyle project వచ్చేసేసరికి సో యా మేవెన్ పైప్లైన్ అని చేద్దాము. క్లిక్ ఓకే, మేవెన్ ఫ్రీస్టైల్. సో ఇక్కడ చూసారంటే ఇక్కడ జనరల్ డిస్క్రిప్షన్ యూ కెన్ గివ్ ఎనీథింగ్ యూ వాంట్. జస్ట్ వాంటెడ్ టు build and store artifacts. ఓకే, తర్వాత సారీ, తర్వాత ఇవన్నీ కూడా లైక్ అంటే గిట్హబ్ ప్రాజెక్ట్ అయితే దాని యూఆర్ఎల్ ఎక్కడ, దాని తర్వాత టోటల్ బిల్డ్స్ అంటే నెంబర్ ఆఫ్ బిల్డ్స్, అంటే మనం బిల్డ్స్ ఎన్ని కావాలనేది. లెట్స్ ఒక 40-50 బిల్డ్స్ వచ్చేసాయి అనుకో ఒకేసారి, అది ఎక్సీడ్ అయిపోతే కనుక అప్పుడు జెంకిన్స్ ఆపమని చెప్పడానికి. సో వీ హ్యావ్ మెనీ ఆప్షన్స్ ఓవర్ హియర్, విల్ సీ ఆల్ దీస్ వన్ బై వన్. కాకపోతే ఇక్కడ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ వచ్చేసరికి మెన్ అని ఇవ్వకుండా గిట్ అని ఇస్తే కనుక ఇట్ విల్ ఆస్క్ ఫర్ ది గిట్హబ్ యూఆర్ఎల్ లింక్. లెట్స్ గివ్ దట్ గిట్హబ్ యూఆర్ఎల్ లింక్. Okay, so create a freestyle job. Okay, configure source code. So scroll to source code management, choose Git, enter your repo URL. Okay, so ఇప్పుడు URL ఎక్కడ ఉంది చేసుకుందాం. Sorry. Okay, so where is our URL here? Code. Yeah, so this is the URL. సో మనది ప్రైవేట్ రిపాజిటరీ కాబట్టి, సారీ పబ్లిక్ రిపాజిటరీ కాబట్టి యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ గోయింగ్ యాజ్ విత్ నో క్రెడెన్షియల్స్. ఓకే, తర్వాత నెక్స్ట్ ట్రిగ్గరింగ్స్లో అంటే దీస్ ట్రిగ్గరింగ్స్ అండ్ ఆల్ విల్ డూ వెన్ ఎవర్ యూఆర్ డూయింగ్ ఫ్రమ్ ది విర్చువల్ స్టూడియో కోడ్. అంటే మీరు విర్చువల్ స్టూడియో కోడ్లో వర్క్ చేసినప్పుడు గిట్హబ్ కోడ్ పుష్ అవ్వగానే ఎలా ట్రిగ్గర్ అవ్వాలనే దాన్ని విల్ సీ అట్ దట్ టైం, లైక్ అంటే రేపు కానీ టుమారో డే ఆఫ్టర్ టుమారో కానీ విల్ సీ అబౌట్ దీస్ ట్రిగ్గర్స్. ఓకే, సో ఈవెన్ దీస్ ఎన్విరాన్మెంట్స్ యాజ్ వెల్ విల్ లుక్ ఆఫ్టర్ లేటర్. సో ఇక్కడ బిల్డ్ స్టెప్స్లో వచ్చేసరికి మనం ఇందాక మ్యావెన్ ఇన్స్టాల్ చేసాం కాబట్టి వీ హ్యావ్ దిస్ ఇన్వోక్ టాప్ లెవెల్ మ్యావెన్ టార్గెట్స్. యూజువల్గా అయితే కనుక వీ కెన్ ఒకసారి చూద్దాం ఎగ్జిక్యూట్ షెల్. సో షెల్ కమాండ్స్ ఇస్తే
యూ కెన్ రన్ ది బిల్డ్ కమాండ్స్. అంటే మీరు ఏవైతే బిల్డ్ కమాండ్స్ ఇవ్వాలనుకుంటున్నారో యూజింగ్ షెల్ స్క్రిప్ట్ యూ కెన్ రన్ దట్. కానీ నేను ఇక్కడ బిల్డ్ కమాండ్ యూజింగ్ మ్యావెన్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఐ మీన్ వర్కింగ్ టాప్ లెవెల్ మ్యావెన్ టార్గెట్స్ హియర్. సో మ్యావెన్ టార్గెట్స్లో ఇక్కడ ఏమి మనం చెప్తాం. సో వీ హ్యావ్ ఫ్యూ కమాండ్స్ ఫర్ మ్యావెన్. సో మ్యావెన్ గురించి విల్ డిస్కస్ లేటర్, బట్ జస్ట్ మీకు ఇప్పుడు గుర్తుండడం కోసం మాత్రం జస్ట్ మ్యావెన్ వీ హ్యావ్ క్లీన్, ప్యాకేజ్, ఇన్స్టాల్, అలాగా వీ హ్యావ్ 3-4 కమాండ్స్. సో అది దానికి తగ్గట్టు మనం ఇవ్వాల్సి వస్తుంది. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి క్లిక్ యాడ్ బిల్డ్ స్టెప్, ఇన్వోక్ టాప్ లెవెల్ మ్యావెన్ టార్గెట్స్, కాన్ఫిగర్ మ్యావెన్ వర్షన్, గోల్స్ వచ్చేసరికి క్లీన్ అండ్ ఇన్స్టాల్. సో ఇదేం చేస్తుంది అనేది చూద్దాం ఆఫ్టర్ కాన్ఫిగరింగ్ దిస్. క్లీన్ అండ్ ఇన్స్టాల్, ఆప్షనల్ pym, if pym.xml is not in repo to give. సో ఇక్కడ pym ఫైల్ అని ఉంటుంది. సో ఈ pym మనకి పామ్ ఫైల్ ఎక్కడ ఉంది మనకి? లెట్స్ గెట్ దిస్ పామ్ ఫైల్. ఓకే, సో ఇట్ ఈస్ దేర్ హియర్. సో ఇన్సైడ్ ఆఫ్ repository it is there in the java hello cacd master project folder. Okay, give this hello cacd master pom.xml. So this will go and do this work on this top of pom.xml. సో pom.xml లో అసలు ఏముంటుంది మనకి? సో ఇక్కడ చూసారంటే దాని యొక్క కంపైలర్, తర్వాత JUnit ఆర్టిఫాక్ట్ వర్షన్స్, సో అన్నీ ఇక్కడే ఉంటాయి. సో దిస్ ఈస్ ద మెయిన్ ఫర్ ది ఎనీ జావా కోడ్. pom.xml ఇస్ ద మెయిన్ వర్షన్. సో ఇక్కడి నుంచి ఆ తర్వాత మనకి ఆ యాప్లోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి రన్ అవుతూ ఉంటాయి మొత్తం. ఓకే, సో నౌ కమ్ టు బిల్డ్ స్టెప్స్. బిల్డ్ స్టెప్ అయిపోయింది. పోస్ట్ బిల్డ్. సో ఇప్పుడు పోస్ట్ బిల్డ్కి వచ్చేసరికి లెట్స్ యాడ్ JUnit టెస్ట్ రిజల్ట్ రిపోర్ట్. అంటే మనకి జార్ ఫైల్ వస్తుంది. ఆ జార్ ఫైల్ ఎక్కడ ఒకటి స్టోర్ అవ్వాలి కదా. సో విల్ క్లిక్ ఆన్ ఆర్క్యూ ది ఆర్టిఫాక్ట్స్. సో ఎక్కడ ఆర్క్యూ చేయాలనేది విల్ మెన్షన్. సో వేర్ ఇస్ దట్ స్టెప్? ఎస్. సో నేను నిన్న ఆల్రెడీ చేశాను కాబట్టి సో ఐ హ్యావ్ గివెన్ దిస్ ఎగ్జాంపుల్ యాజ్ వెల్. సో ఈ టార్గెట్లో ఇక్కడ సేవ్ చేసుకోమని చెప్పేసి చెప్తున్నాము. ఆర్కేవ్ ది ఆర్టిఫాక్ట్స్. నెక్స్ట్ టెస్ట్ రిజల్ట్స్. ఇది ఎలా మొత్తం JUnit టెస్ట్ రిజల్ట్స్ కోసం విల్ బి గివింగ్ వన్ మోర్ ఫోల్డర్ యాజ్ వెల్ హియర్. సారీ, XMLకే అది, ఆర్కేవ్కి ఇది. జార్ ఫైల్స్ వచ్చేసరికి ఇక్కడ సేవ్ చేయమని. టెస్ట్ రిజల్ట్స్ వచ్చేసరికి ఇక్కడ సేవ్ చేద్దాం. అంటే ఇక్కడ చూడండి, ఈ ఎలాంటి ఫైల్స్ ఆర్క్యూ చేయాలని అడుగుతుంది. జార్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ తీసుకొచ్చి ఈ టార్గెట్ ఫోల్డర్లో పెట్టేసామని చెప్తున్నాం మనం. ఓకే, అగైన్ ఇక్కడ సేమ్ ఈ JUnit టెస్ట్ రిజల్ట్స్ ఎక్కడ సేవ్ చేయాలని అడుగుతుంది. .xml ఫైల్స్తో ఉన్న ఫైల్స్ అన్నీ కూడా వచ్చేసి ఈ టార్గెట్ షూర్ ఫైర్ రిపోర్ట్స్లో సేవ్ చేయమని అడుగుతుంది. నథింగ్ ఈస్ దేర్ అదర్ దెన్ దట్. సో లెట్స్ సీ వెదర్ వీ హ్యావ్ కంప్లీట్ ఆల్ ది. సో సోర్స్ కోడ్ ఇచ్చేసాము. నెక్స్ట్ ఓకే, సో హియర్ వాట్ ఈస్ అవర్ బ్రాంచ్ హియర్? ఇట్ ఈస్ మెయిన్ బ్రాంచ్. సో ఇఫ్ ఇట్ ఈస్ మాస్టర్, సో ఇప్పుడు మాస్టర్ ఇస్తే రన్ అవుతుందా అంటే నో, ఇట్ వోంట్ రన్, ఎందుకంటే మన మెయిన్ బ్రాంచ్ కాబట్టి. లెట్స్ సేవ్ దిస్, లెట్స్ చేంజ్ దిస్ టు మెయిన్ బ్రాంచ్. ఆ తర్వాత బిల్డ్ స్టెప్లో వచ్చేసరికి ఐ మీన్ వాట్ ఆర్ ది బిల్డ్, ఈ మ్యావెన్ బిల్డ్ కమాండ్స్ ఏమి ఉన్నాయో ఒకసారి చూద్దాము బిఫోర్ గోయింగ్ హెడ్. మ్యావెన్ బిల్డ్ మ్యావెన్ కమాండ్స్ ఇన్ ఎ సింపుల్ వే. సో ఇక్కడ చూసారంటే MVN క్లీన్ అంటే ఇట్ విల్ డిలీట్ ఓల్డ్ బిల్డ్ ఫైల్స్. MVN కంపైల్ అంటే ఇట్ విల్ కంపైల్ యువర్ జావా కోడ్. MVN టెస్ట్ అంటే ఇట్ విల్ రన్ యువర్ యూనిట్ టెస్ట్. సో ఫర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ వీ జస్ట్ నీడ్ టు యాడ్ ది మ్యావెన్ కమాండ్. సో అది ఇఫ్ ఇట్ ఈస్ జావా రిలేటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇప్పుడు మనం ఏం ఇస్తున్నామంటే MVN క్లీన్ ఇచ్చేసేసి ఓల్డ్ బిల్డ్ ఫైల్స్ ఏమైనా ఉంటే కనుక క్లీన్ చేసేమని చెప్పేసి MVN ఇన్స్టాల్ అని చెప్పేసి అంటున్నాం. సో జస్ట్ యాడ్ ఇట్ టు ది లోకల్ రెపో అని చెప్పేసి. సో ఓల్డ్ బిల్డ్ ఫైల్స్ తీసేసి కొత్త ఫైల్స్ అన్నీ కూడా ఈ లోకల్ రెపాజిటరీలోకి యాడ్ చేయమని చెప్తున్నాం. ఐ మీన్ వీ కెన్ డూ ఆల్ దీస్ యాజ్ వెల్. క్లీన్ ఇన్స్టాల్ ప్యాకేజ్, క్లీన్ టెస్ట్ ప్యాకేజ్ అని చెప్పేసి. ప్రస్తుతానికి అవసరం లేదని చెప్పేసి ఓన్లీ జార్ ఫైల్ ఏదైతే ఉందో ఆ జార్ ఫైల్ని ఈ లోకల్ మ్యావెన్ రెపాజిటరీలోకి మూవ్ చేయమని చెప్పి అడుగుతున్నాం అంతే. ఓకే,
I mean, we can run all those as well, but as of now, I'm going అంటే అవి మొత్తం రన్ అవ్వాలంటే బిల్డ్ ఒక పైప్ లైన్ వచ్చేసరికి 5 minutes అలా తీసుకుంటుంది. సో సేవ్ దిస్. సో హ్యావ్ క్రియేటెడ్ యువర్ ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ నౌ. సో ఇక్కడికి వెళ్ళిపోతే ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో క్లిక్ ఆన్ బిల్డ్ నౌ. You can see your build status here. Click on here. Click console output. Starting నుంచి చూద్దాం. సో స్టార్టెడ్ బై యూజర్ రన్నింగ్ యాజ్ సిస్టమ్. సో ఇక్కడ గిట్ టూల్ ఏం లేదు. సో నో క్రెడెన్షియల్ స్పెసిఫైడ్ క్లోనింగ్ ది. సో మనం ఇచ్చిన రిపాజిటరీ తీసుకుని అది క్లోన్ చేసుకుంటుంది ఇన్సైడ్ ఆఫ్ ఇట్స్ ఓన్ ఎన్విరాన్మెంట్ అగైన్. సో ఇక్కడ గిట్ వర్షన్ చెక్ చేసింది, గిట్ ఇన్స్టాల్ అయిందో లేదో దానికి. అంటే దాని యొక్క విర్చువల్ అంటే ఇప్పుడు మన యాజ్ సూన్ యాజ్ వి ఇన్స్టాల్డ్ జెంకిన్స్, ఇట్ విల్ ఆటో క్రియేట్ ఇట్స్ ఓన్ ఎన్విరాన్మెంట్. ఇన్సైడ్ ఆఫ్ దట్ ఇట్ ఈస్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. సో గిట్ ఎన్విరాన్మెంట్స్ తీసుకుని ఆ తర్వాత గిట్ చెక్అవుట్ టు దిస్ ఫోల్డర్ అని చెప్పేసి అని చెప్తుంది. ఓకే, ఆ తర్వాత ఈ సెంట్రల్ రిపాజిటరీ నుంచి కోడ్ మొత్తం డౌన్లోడ్ చేసుకుంటుంది, మ్యావెన్ ప్లగిన్స్, మ్యావెన్ పేరెంట్. ఆ తర్వాత if we scroll down, I mean there are several dependencies which it needs to download. So it is getting downloaded and downloaded as well already. So if we scroll down, there is so much happening in the background for the Maven. So ఇది చూసారంటే తర్వాత యా ఇట్స్ డౌన్లోడెడ్ ఫ్రమ్ సెంట్రల్. సో ఇక్కడ చూస్తే కనుక ఈ మనం ఏదైతే జార్ ఫైల్ ఉందో ఆ జార్ ఫైల్ను కూడా తన యొక్క లోకల్ ఎన్విరాన్మెంట్ నుంచి ఒక ఎన్విరాన్మెంట్ మూవ్ చేసేస్తుంది ఇక్కడ డాట్ జార్ ఫైల్స్ అన్ని. తర్వాత టెస్ట్ రిపోర్ట్స్ కూడా షూర్ ఫైర్ యూనిట్ జే యూనిట్ రిపోర్ట్స్ కూడా అన్నీ తీసుకెళ్ళిపోయి సో టెస్ట్ ఆల్ టెస్ట్ రన్ వన్ అంటే మనం ఇక్కడ టెస్ట్ వచ్చేసరికి ఒక టెస్ట్ ఇచ్చాము, టెస్ట్ కమాండ్ ఇక్కడ ఇది మన సోర్స్ ఫైల్లో. సో ఆ టెస్ట్ని రన్ చేసేసింది. ఓకే, సో ఆ తర్వాత here is the final output here. So okay, now if you see in the final page, so build success, archiving artifacts, recording test results, finished success. Okay, so let's see this build. సో ఇక్కడ చూసారా బిల్డ్ ఆర్టిఫాక్ట్ డాట్ జార్ ఫైల్ అనేది జనరేట్ అయిపోయింది ఫ్రమ్ దిస్ కోడ్. సేమ్ అలాగే ఈ రిపాజిటరీలో టెస్ట్ రిజల్ట్స్ వచ్చేసరికి కామ్ డాట్ ఎగ్జాంపుల్ యాప్ టెస్ట్ గ్రిడ్ పాస్ట్, ఆ టెస్ట్ పాస్ అయిపోయింది. సో ఇలాగా వీఆర్ గోయింగ్ టు డూ సెవరల్ స్టెప్స్. సో ఇప్పుడు ఏంటంటే మనం చూసింది ఓన్లీ బిల్డ్ ఆర్టిఫాక్ట్ ఒకటి, సిఐసిడి తర్వాత గిట్ రిపాజిటరీలోకి వెళ్ళిపోయి టెస్ట్ రిజల్ట్స్ వరకే చూసాము. సో యాజ్ ఐ షోన్ యూ ఎర్లియర్, వీఆర్ గోయింగ్ టు డూ ది సేమ్ సోర్స్ కోడ్, చెక్అవుట్, బిల్డ్ కమాండ్, డాకర్ ఇమేజ్ క్రియేషన్ అండ్ డిప్లాయ్మెంట్. సో ఈ మొత్తం కూడా మనకి ఒకే స్క్రిప్ట్లో వచ్చేస్తే ఎలా ఉంటుందో విల్ సీ లేటర్. సో ఇప్పుడు మనం చూసింది ఏంటంటే ఫ్రీ స్టైల్ జాబ్. సో ఇక్కడ ఏం చేసాం మనం యాక్చువల్గా అన్నీ మనమే కాన్ఫిగర్ చేసాం యూఐలోకి వచ్చేసి. ఓకే, సో వీ కేమ్ టు యూఐ అండ్ వీ హ్యావ్ గివెన్ ఆల్ దీస్ మాన్యువల్లీ. సో ఈ బిల్డ్ స్టెప్ కానీ లేదంటే ఈ ఆర్టిఫాక్ట్స్ కానీ లేదంటే టెస్ట్ రిపోర్ట్స్ ఈ ఫోల్డర్లో పెట్టడం కానీ మొత్తం ఇది వచ్చేసరికి పోస్ట్ బిల్డ్ యాక్షన్స్, ఇది వచ్చేసరికి బిల్డ్ యాక్షన్ అంటే వైల్ డూయింగ్ ది బిల్డ్, ఇదేమో పోస్ట్ బిల్డ్. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ది ఫ్రీ స్టైల్. సో ఫ్రీ స్టైల్ కాదు, నాకు ఫ్రీ స్టైల్ అర్థమైపోయింది కాకపోతే నేను ఒక పైప్ లైన్ ద్వారా రన్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి నాకు స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ వచ్చింది అంటే కనుక నౌ విల్ గో టు ది పైప్ లైన్ జాబ్. ఆర్కెస్ట్రేట్స్ లాంగ్ రన్నింగ్ యాక్టివిటీస్ దట్ కెన్ స్పాన్ మల్టిపుల్ బిల్డ్ ఏజెంట్స్ సూటబుల్ ఫర్ బిల్డింగ్ పైప్ లైన్స్ అండ్ ఆర్గనైజేషనల్ కాంప్లెక్స్ యాక్టివిటీస్. సో ఫ్రీ స్టైల్ జాబ్లో మనం అన్ని యాక్టివిటీస్ అంటే ఒక 5 to 6 యాక్టివిటీస్ ఇవ్వాలంటే కనుక యూ కెనాట్ ఏబుల్ టు డూ దట్. సో అందుకని చెప్పేసి అంటే యూ కెన్ డూ దట్ బట్ ఇట్ విల్ టైమ్ టేకింగ్ అండ్ మాన్యువల్ యాక్టివిటీ కదా. సో అందుకని చెప్పేసి ఫ్రీ స్టైల్ బదులు నౌ లెట్స్ టేక్ దిస్ పైప్ లైన్ ప్రాజెక్ట్. ఓకే, లెట్స్ సిఏ పైప్ లైన్, క్లిక్ ఓకే. ఓకే, సో సిమిలర్ వే లెట్స్ గో టు అవర్ గిట్హబ్ రిపాజిటరీ. సో దీనికి కూడా హ్యావ్ క్రియేటెడ్ వన్
readme file. Okay, so Jenkins dashboard pipeline, configure the pipeline with script. సో ఈ స్క్రిప్ట్ ఉంది కదా, లెట్స్ కాపీ దిస్ స్క్రిప్ట్. సో ఇప్పుడు మనం ఆ గిట్ కానీ ఏది ఇక్కడ మనం చేయము, డైరెక్ట్గా ఈ ట్రిగ్గర్స్ ఇది మొత్తం ఏం లేకుండా డైరెక్ట్లీ వీఆర్ కమింగ్ టు ది స్క్రిప్ట్ లైన్. సో ఇక్కడ పైప్లైన్ స్క్రిప్ట్ ఆర్ పైప్లైన్ స్క్రిప్ట్ ఫ్రమ్ SCM. సో మీకు సోర్స్ కోడ్లో ఆల్రెడీ స్క్రిప్ట్ ఉంటే కనుక యూ కెన్ జస్ట్ గివ్ లైక్ పైప్లైన్ స్క్రిప్ట్ ఫ్రమ్ SCM. సో ఈ గిట్ ఇచ్చేసేసి ఆ పైప్లైన్ కోడ్ ఎక్కడుందో చెప్తే అక్కడికి వెళ్ళిపోయి ఈ జెంకిన్స్ ఫైల్ని ఎత్తుకుంటుంది. స్క్రిప్ట్ పాత్లో ఆ జెంకిన్స్ ఫైల్ని ఎత్తుకుంటుంది. ఆల్రెడీ వీ హ్యావ్ దట్ జెంకిన్స్ ఫైల్, బట్ యాజ్ ఆఫ్ నౌ ఐ జస్ట్ వాంట్ టు గో ఫ్రమ్ ది యూఐ నుంచి చేస్తే ఎలా ఉంటుంది. సో ఒకసారి ఈ స్క్రిప్ట్ చూద్దాం మనం. సో పైప్లైన్లో ఏజెంట్, మనం ఏదో ఒక ఏజెంట్ ఇవ్వాలంటే ఇప్పుడు లెట్సే అంటే ఈ జెంకిన్స్ అనేది మాస్టర్ స్లేవ్ ఆర్కిటెక్చర్లో నడుస్తుంది. అంటే యాక్చువల్గా ఒక జెంకిన్స్ ఎన్విరాన్మెంట్ తీసుకుంటే ఇప్పుడు మనం EC2 ఎన్విరాన్మెంట్లో జెంకిన్స్ ఇన్స్టాల్ చేస్తాం. అది మాస్టర్ నోడ్ అయితే కనుక దేర్ విల్ బి సమ్ స్లేవ్ నోడ్స్ యాజ్ వెల్. ఎందుకంటే ఇప్పుడు మీకు లెట్సే ఒక 50-60 పైప్లైన్స్ ప్యారలల్గా రన్ అవుతున్నాయి అనుకోండి. ఆ 50-60 అన్నీ కూడా ఒకే మాస్టర్ దాంట్లో ఇప్పుడు ఒకటే EC2 ఎన్విరాన్మెంట్లో రన్ చేయలేము కదా. సో అప్పుడు మాస్టర్ నోడ్ ఏం చేస్తుందంటే, మాస్టర్ ఈజ్ ఏ జస్ట్ రిసీవింగ్ అండ్ అసైనింగ్ జాబ్. సో అది తీసుకుని ఆ పైప్లైన్స్, ఓకే నాకు ఇన్ని పైప్లైన్స్ వచ్చాయి అని చెప్పేసి వెంటనే ఇమీడియట్గా స్లేవ్ ఆర్కిటెక్చర్లో ఏంటంటే లెట్స్ సో ఇది మాస్టర్ అనుకుంటే ఒక స్లేవ్, ఇంకొక స్లేవ్, ఇంకొక స్లేవ్. సో ఐ మీన్ ఇన్ ద సెన్స్ లైక్, సో ఈ మాస్టర్ జాబ్కి అంటే మీరు ఎప్పుడైతే కమిట్ ట్రిగ్గర్ పుష్ చేసేస్తారో వెంటనే పైప్లైన్స్ అన్ని ఇప్పుడు ఒక్కొక్క బ్రాంచ్ నుంచి వస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ ఒకే చోట ఒకే ఎన్విరాన్మెంట్లో నడవాలంటే చాలా కష్టమైపోతుంది. ఐ మీన్ ఇట్ విల్ ఆక్యుపై ఆల్ ది స్టోరేజ్ కెపాసిటీ ఆర్ ది కంప్యూట్ కెపాసిటీ ఆఫ్ ది మాస్టర్ నోడ్. సో అందుకని చెప్పేసి మాస్టర్ ఏం చేస్తుంది అంటే, ఇట్ విల్ రిసీవ్ ది కమిట్స్ అండ్ ఇట్ విల్ స్టార్ట్, ఐ మీన్ ఇట్ విల్ టేక్ ఆల్ దోస్ ఇన్పుట్స్ అండ్ ఇట్ విల్ అసైన్ టు ఈచ్ ఎన్విరాన్మెంట్. అంటే ఇక్కడ ఒక ఏజెంట్ని ఇన్స్టాల్ చేసుకుంటుంది, ఇక్కడ ఒక ఏజెంట్ ఇన్స్టాల్ చేసుకుంటుంది, ఇక్కడ ఒక ఏజెంట్ ఇన్స్టాల్ చేసుకుని ఐ మీన్ హౌ ఇట్ ఈస్ ఇన్స్టాలింగ్ అనేది విల్ సీ లేటర్. బట్ కరెంట్లీ జస్ట్ రిమెంబర్ దిస్ జెంకిన్స్ విల్ రన్ యాజ్ ఏ మాస్టర్ స్లేవ్ ఆర్కిటెక్చర్. బట్ ఫర్ అవర్ లెర్నింగ్ పర్పస్ నౌ వీఆర్ గోయింగ్ టు డూ ఆల్ ఇన్ ది సేమ్ మాస్టర్ నోడ్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో హౌ దీస్ ఆర్ రన్నింగ్ అండ్ అంటే ఈ మొత్తం మనం ఇప్పుడు నేర్చుకున్నట్టు విల్ సీ లేటర్. బట్ ఇప్పటికైతే కనుక యాజ్ ఆఫ్ నౌ వీఆర్ రన్నింగ్ ఇట్ ఇన్ ది మాస్టర్ నోడ్ యాజ్ ఓన్లీ. ఓకే, నెక్స్ట్ వేర్ ఇస్ దిస్ స్క్రిప్ట్. సో ఇక్కడ మ్యావిన్, సో మ్యావిన్ ఇన్స్టాలేషన్ చేసినప్పుడు మన మ్యావిన్ వర్షన్ ఏం ఇన్స్టాల్ అయిందో చూసుకోవాలి. ఇప్పుడు లెట్స్ సీ, ఇట్స్ 3.8.7. okay, let's give the same version here. ఓకే, సో నెక్స్ట్ స్టేజ్ వచ్చేసరికి చెక్అవుట్. సో చెక్అవుట్ స్టేజ్ అంటే ఏంటి, సో గిట్ బ్రాంచ్ మెయిన్లో ఉంది, ఇక్కడ URLకి వెళ్ళిపోయి అక్కడ సోర్స్ కోడ్ ఉంది, ఫస్ట్ దాన్ని చెక్అవుట్ చేసేసి టేక్ ఇట్ ఇట్ యువర్ లోకల్ రిపాజిటరీ అంటే ఈ EC2 ఎన్విరాన్మెంట్లోకి తీసేసుకుంటుంది, అది కాపీ చేసుకుంటుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇట్ విల్ స్టార్ట్ డూయింగ్ ఆల్ దీస్ రిమైనింగ్ యాక్టివిటీస్. సో బిల్డ్ స్టెప్లో ఏం చేస్తుందంటే MVN clean install, దిస్ ఇస్ ద కమాండ్ వీ హ్యావ్ సీన్ ఎర్లియర్. బట్ ఈ ఫైల్ ఏంటంటే -f ఈ pom.xml. -f అంటే గో టు దిస్ ఫోల్డర్ అండ్ ఐడెంటిఫై దిస్ ఫైల్. pom.xml ఫైల్ ఐడెంటిఫై చేసి ఆఫ్టర్ ఆన్ టాప్ ఆఫ్ దిస్ ఫైల్ యూ జస్ట్ రన్ దీస్ కమాండ్స్, క్లీన్ ఇన్స్టాల్ అనే కమాండ్స్ రన్ చేయమని చెప్పేసి బిల్డ్ స్టెప్లో చెప్తున్నాం. నెక్స్ట్ ఆర్కేవ్. సో వాట్ ఎవర్ వీ డిడ్ ఎర్లియర్ నౌ వీఆర్ గివింగ్ ఇట్ ఇన్ ది పైప్లైన్ స్క్రిప్ట్ మోడ్. సో ఆర్కేవ్ ఆర్టిఫాక్ట్స్, సో అది కూడా ఎక్కడ చేయాలని చెప్తున్నాం, టార్గెట్ ఈ .jar ఫైల్స్ అన్ని కూడా ఈ టార్గెట్ ఫైల్లో పెట్టమని చెప్పేసి చెప్తున్నాం. ఈ ఫింగర్ ప్రింట్ ట్రూ అనేది ఏంటంటే ఈ .jar ఫైల్కి జస్ట్ వీఆర్ గివింగ్ సమ్ ఐడెంటిటీ, ఈ బిల్డ్లో ఈ జార్ ఫైల్ అంటే రన్ అయింది అని చెప్పేసి. లేదంటే చాలా బిల్డ్స్ జరిగినప్పుడు వాటికి ఐడెంటిటీ లేకపోతే కనుక వీ డోంట్ నో ఫ్రమ్ విచ్ బిల్డ్ దిస్ జార్ ఈస్ గెటింగ్ క్రియేటెడ్ అనేది. ఓకే, నెక్స్ట్ టెస్ట్ రిపోర్ట్స్. టెస్ట్ రిపోర్ట్స్ వచ్చేసరికి .xml
ఫార్మెట్లో ఉన్న ఫైల్స్ అన్ని కూడా దీంట్లో పెట్టామని చెప్పేసి చెప్తున్నాం మనం. ఓకే, సో దీస్ ఆర్ ది స్క్రిప్ట్స్ వీఆర్ దీస్ ఆర్ ది స్టెప్స్ వీఆర్ గోయింగ్ టు రన్ నౌ. ఓకే, సో ఈ స్టేజ్ అనేది యూ కెన్ గివ్ ఎనీ నేమ్ హియర్. నేమ్ అనేది మనం మార్చుకోవచ్చు, బట్ స్టేజ్ అనేది ఇంపార్టెంట్. సో ఆ స్టేజ్లో ఇన్సైడ్ ఆఫ్ దట్ స్టేజ్ వీ నీడ్ టు రైట్ దీస్ స్టెప్స్ అండ్ ఆల్. Okay, let's come back to the GitHub repository. Things to note. The Maven must exactly match the name you configured in the manage Jenkins. Okay, git step will clone your repo. MVN clean install, build and test your project. Archive artifacts, save your jar into Jenkins build history. JUnit parses your XML test reports. Okay, so that's it. మీరు ఒక పైప్లైన్ ఇస్తే చాలు, it will do all those things. Click save, click build now. So again, the builds are all the builds you can see here. So now build is not success. Why is it so? ఈ Maven అనేది it is asking for the latest version. Okay, so let's upgrade the Maven. Let's see what is the code for Maven upgrade. Sorry, command for Maven upgrade. I think currently it is running at 3.9. 3.8.7. Okay. On Ubuntu sudo apt get update, sudo apt install Maven-y upgrade. Okay, let's see what is there in the GitHub repository. Model version JUnit వచ్చేసరికి 4.13.2. సో ఇక్కడ Maven version 4.0.0 నడుస్తున్నట్టుంది. Let's write this one. Let's see whether it is running or not. Come back to your pipeline, configure. Let's go with the latest version, which I took earlier. Click begins are already is named on name Maven, just use. Okay, let's try this. Hope it will work now. యా, సో ఆ Maven దగ్గర మనకి చాలాసేపు పట్టింది ఇప్పుడు. సో అక్కడ నేమింగ్ అనేది ఇంపార్టెంట్, నేమింగ్ కన్వెన్షన్. సో దట్స్ వాట్ వీ గాట్ టు నో అబౌట్ దిస్ ప్రాక్టీస్. సో ఇక్కడ మనం అక్కడ పాత్లో మనం నేమింగ్ కన్వెన్షన్ అనేది Maven 3.8.7 ఇస్తే ఇట్ ఈస్ రీడైరెక్టింగ్ టు దట్ పాత్. సో ఆ పాత్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, సో now we have seen only two types, like freestyle, pipeline. So freestyle ఏం చేసాం మనం, we have selected everything manually, like post build actions కానీ build actions కానీ. సో ఇక్కడ pipeline లో ఏంటంటే everything we are giving in the single pipe script and we are asking it to run. It is still running. So almost it took 11 builds for us to troubleshoot this one. So it's still going on in progress. Once it is done, again it will show if it is build success. Yeah, it will show there. So ఇది చూసారా,